ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెనని చెప్పగా, మోషే మామగారు చెప్పినదంతయు మోషే చేసెను. కఠిన వ్యాజ్యములను మాత్రం మోషే యొద్దకు తెచ్చుచుండిరి. ఈ మాటలు ఈనాడు సంఘాలకు కూడా వర్తిస్తాయి. పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట వర్తమాన భూతకాలములకు కూడా చెందినవి. ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, ఒక్కసారి దయచేసి గమనించండి. కొన్ని సంఘాలలో 50,000 మంది, 70,000 మంది, 1,00,000కు పైగా ఉన్న సంఘాలు కూడా ఉన్నాయి. ఇంతమంది ఉన్నప్పుడు ఎవరైనా అనారోగ్యమో లేదా సమస్యలు ఉన్నప్పుడు ఆ బడా అయ్యగారిని కలవగలమా? సమస్యలు చెప్పగలమా? ప్రార్థన చేయించుకోగలమా? అంతమందికి ప్రార్థన చేయటం సాధ్యమేనా? మరి వీరందరూ ఎందుకు